హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు? కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నా ఐడికి మా వారి నెంబర్ కూడా ఉండింది. సో నేనైతే డిలీట్ చేశాను. సో మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. మన మొబైల్లో ఉన్నటువంటి ఏ ఐడికి అయినటువంటి ఫోన్ నెంబర్స్ ఏవైనా కూడా ఎలా ఎడిట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి లేదా చేంజ్ చేసుకోవాలో మనము ఈ వీడియోలో కంప్లీట్గా నేర్చుకుంటాము. సో నేనైతే ఆల్రెడీ నా మొబైల్లో చేశాను. ఇప్పుడు నేను మా బ్రదర్ మొబైల్లో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేనైతే ఆల్రెడీ నా మొబైల్లో చేశాను, అంటే ఒక నెంబర్ డిలీట్ చేశానులేండి. నేను ఇప్పుడు మా బ్రదర్ మొబైల్లో మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ జీమెయిల్ యాప్ని ఓపెన్ చేయాలి. జీమెయిల్ యాప్ని ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ పైన కార్నర్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, వాటిని ఓపెన్ చేయాలి. వాటిని ఓపెన్ చేసినప్పుడు కింద మనకు సెకండ్ వన్ లాస్ట్ నుంచి సెట్టింగ్స్ ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని వస్తుంది. మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని వచ్చిన తర్వాత యాక్చువల్లీ దీనికి ఒకటే ఉంది కాబట్టి దీంట్లో ఈ మొబైల్లో ఒకే ఐడి క్రియేట్ చేశారు కాబట్టి ఒకటే కనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు 2, 3 ఇంకా ఎక్కువ ఉన్నాయనుకోండి, మీరు మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ని ట్యాప్ చేసినప్పుడు అన్నీ కనిపిస్తాయి. దీంట్లో ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ ఓపెన్ అయిపోయింది అనమాట ఇట్లా. సో మీరు ఏ ఐడి అయితే చేంజ్ చేయాలనుకుంటున్నారో దాని మీద ప్రెస్ చేసినప్పుడు మీరు ఆ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుందన్నమాట. సో ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఇది ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి మన హోమ్ పక్కన మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది, మొత్తం అన్నీ వచ్చేసాయి. సో మనకు కావాల్సింది ఏమంటే ఫోన్ నెంబర్ కదా, మనం డిలీట్ చేయాలా లేదా ఎడిట్ చేయాలా చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఆ ఫోన్ నెంబర్స్ ఏవే ఉంటాయో అన్నీ ఇట్లా కనిపిస్తాయి. కనిపించినప్పుడు మనం ఏదైతే చేంజ్ చేయాలో ఎడిట్ చేయాలో అది సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడైతే నేను ఒకటి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఎగ్జాంపుల్. ఇదే ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ పెన్సిల్ సింబల్ చేంజ్ చేయాలా ఎడిట్ చేయాలా అనేది ఇది యూజ్ అవుతుంది. లేదు పూర్తిగా ఈ నెంబర్ ఉంది ఐడికి అనుకుంటే డిలీట్ చేయొచ్చు అనమాట. సో నేను ఇది ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ విధంగా చేంజ్ చేయాలన్నప్పుడు మన పాస్వర్డ్, మనం ఏదైతే ఐడికి పాస్వర్డ్ ఇచ్చింటామో అది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇది మా బ్రదర్ది కదా పాస్వర్డ్, ఐ డోంట్ నో. సో మనం ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు మనకి నెక్స్ట్ ఆప్షన్ ఎడిట్ చేసుకోవడానికి మనకి చూపిస్తుంది అనమాట. సో ఆ విధంగా ఎడిట్ చేసుకొని మనము నెక్స్ట్కి వెళ్ళాం అనుకోండి, సక్సెస్ అయిపోయింది. లేదు డిలీట్ చేయాలంటే బ్యాక్ వచ్చి డైరెక్ట్గా ఏ నెంబర్ డిలీట్ కావాలో డిలీట్ ఆప్షన్ వచ్చేయచ్చు అనమాట. సో నాకైతే బాగా యూజ్ అయింది, మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేశాను. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.